తల్లికి వందనం పథకం గనక అందుబాటులోకి వస్తే చాలా వరకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని చాలామంది భావించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు కదా! 1వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు. అయితే ఇందులో తాజాగా శానిటేషన్ మున్సిపల్ అలాగే శానిటేషన్ వర్కర్లకు అలాగే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద అలాగే అవుట్‌సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలి అనేది వాళ్ళకి వర్తింపజేయట్లేదట. ఎందుకంటే వాళ్ళు కూడా కార్మిక కుటుంబాలే ఒక రకంగా. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అంటే ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు. వాళ్ళకి తల్లికి వందనం అమలు చేయాలి అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. స్థానికంగా ఎక్కడికక్కడ కమిషనర్లకు, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు కూడా పెద్ద భారీ ఉద్యోగులేం కాదు వీళ్ళు. వీళ్ళు కూడా బిలో పవర్టీ లైన్ కిందే ఉంటారు. కాకపోతే ఏదో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి కట్ చేసేసారట. అంటే ఒప్పంద అంటే కాంట్రాక్టు అలాగే అవుట్‌సోర్సింగ్ వాళ్ళను కూడా ఈ పరిగణలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ కీలకమైన అంశం. వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చూసారా? ఎందుకంటే వీళ్ళ మళ్ళీ ఒప్పంద కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా చూస్తారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. అంతేకాదు సర్పంచుల పిల్లలకు కూడా ఇవ్వలేదట. వాళ్ళకి సర్పంచులకి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం కింద 3000 వస్తదట. 3000 వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కట్టుకోగలుగుతారు? వేలకు వేల ఫీజులు ఎలా కట్టుకోగలుగుతారు? సో అది కూడా ఇబ్బంది. ఏది ఏమైనా ఇప్పుడు తల్లికి వందనం పూర్తిగా అందరికీ అందలేదనడంలో వీళ్ళు కూడా అడుగుతున్నారు. మాకు కూడా ఇప్పించండి సారు అంటూ.